రాష్ట్రంలో ముంతా తుఫాన్ నేపథ్యంలో జరిగిన పంట నష్టాన్ని నేటి వరకు కూటమి ప్రభుత్వం వంట పట్టించుకోలేదని మాజీ మంత్రి వైకాపా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కన్నాబాబు ఆరోపించారు. కాకినాడ రూరల్ మండలం వైద్యనగర్ తన నివాసంలో పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కన్నాబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కేవలం గొప్పలు చెప్పుకోవడానికి తప్ప ప్రజలకు సాయం చేయడానికి ముందుకు రావడం లేదని, తండ్రి లండన్ వెళ్తే కొడుకు క్రికెట్ చూడడానికి వెళ్లాడని ప్రజలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. లక్షల ఎకరాల్లో తుఫాన్ ప్రభావంతో రైతులు అన్యాయం జరిగితే నేటికి వారికి న్యాయం జరగలేదన్నారు. ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాల మీద మీ ద్వారా ప్రజలతో కొన్ని అంశాలని వారి దృష్టి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందని ఉంది. మొన్నే మోంతా తుఫాన్ వచ్చింది. రైతాంగం అతలాకుతం అయిపోయింది. చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఇవాళకి చూస్తున్నాం. క్షేత్రస్థాయిలో లక్షలాది ఎకరాలు పోయినాయి. చేతికి వస్తుందన్న పంట దెబ్బతిని ప్రభుత్వం సాయం అందుతుందన్న ఆశ నిరాశ అయి ఏం చేయాలో తెలియని అయోమయంలో రైతాంగం ఉంది. అన్ని రకాలుగా నష్టాలు జరిగితే ప్రభుత్వం ఏదైనా ప్రజల కోసం ఆలోచిస్తుందేమో, తుఫాను బాధితుల కోసం ఆలోచిస్తుందేమో, ఈ రాష్ట్రంలో నెలకొన్న ఎన్నో సమస్యల గురించి పరిష్కారాలు చెప్తుందేమో అని ప్రజలు ఎదురు చూస్తూ ఉండగా సడన్గా ఇవాళ పత్రికలు చూస్తే అవ్వాలా, జాలి పడాలా ఈ ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద అర్థం కాని పరిస్థితి. ఒక పేపర్లో ఏం రాస్తారంటే డేటా ఆధారిత గవర్నెన్స్ రాబోతోంది, పరిపాలన రాబోతోంది. ఇంకో పత్రికలో ఏదో నెంబర్ 1 అందమైన ఫోటోలు, రంగురంగులు, చూసిన వాళ్ళకి అసలు చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా కష్టపడిపోతున్నట్టు బిల్డప్. ఎప్పటి నుంచి వింటున్నాం అసలు ఇది? ఇప్పుడు మన ఇక్కడ సైక్లోన్ సివియారిటీ ఉన్నప్పుడు ఇంకా దాని గురించి మాట్లాడకుండానే చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళ్ళిపోయాడు. ఆయన కుమారుడు క్రికెట్ చూడడానికి వెళ్ళిపోయాడు ముంబై. ఇంకా మిగతా మంత్రులకి పని చేసే అవకాశం లేదు, చెప్పే ధైర్యం లేదు. తండ్రి కొడుకులు తప్ప ఇంకెవడో నోరెప్పే పరిస్థితులు లేవు. కాశీబుగ్గలో దేవాలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది చనిపోయి ఒక 20 మంది పైగా గాయపడితే ఏం చేస్తారా అంటే మా నాన్న వచ్చాక ఆలోచిస్తామని లోకేష్ గారు చెప్తాడు. లండన్ నుంచి మా నాన్నగారు వచ్చాక అప్పుడు ఈ టెంపుల్స్ నిర్వహణకి ఏం చేయాలో ఆలోచిస్తాం అంటారు ఆయన. మరి మోంతా తుఫాన్ బాధితులు ఏంటి అని అంటే ఎవరన్నా పొలంలో ఎక్కడ పోయిందో చూసి రాస్తారు. కానీ ఈ లేటెస్ట్ ఏంటంటే నా పొలం పోయింది, నా పొలంలో పంట పోయిందని రైతులే పేపర్లన్నీ పట్టుకెళ్ళి రైతు భరోసా కేంద్రంలోనూ సచివాలయంలో ఇవ్వాలంట. సాయంత్రంలోగా ఇవ్వకపోతే ఇంక నమోదు చేసుకోరట. ఒకవేళ ఇప్పుడు నమోదు చేసుకుంటే ధాన్యం కొంటాడు. ఇలాంటి కొత్త విచిత్రమైన నిబంధనలు. వాళ్ళు లండన్ నుంచి వచ్చాక ఏమన్నా ఆలోచిస్తారేమో అంటే అది లేదు. లండన్ బాబు గారు వచ్చారు, వచ్చి డేటా ఆధారిత పరిపాలన గురించి మాట్లాడేటంటే చాలా ఆశ్చర్యం. అసలు డేటా లేకుండానే ఎన్నాళ్ళు పరిపాలన జరుగుతుందా? పోనీ మీకు డేటా అని రకరకాలు మాట్లాడుతున్నారు కదా. ఈ మధ్య ఏదో గూగుల్ డేటా సెంటర్ అంటారు, ఏఏ అంటారు, క్వాంటమ్ వ్యాలీ అంటారు, అరక వ్యాలీ అంటారు, మీ నోటికి వచ్చింది చెప్తున్నారు కదా. అసలు ఈ రాష్ట్రంలో తుఫాన్లో ఎంతమంది రైతులు పంట పోయిందంటే డేటా లేదు. ఎంతమంది రైతులు నష్టపోయారంటే డేటా లేదు. ఎన్ని రోడ్లు పాడైపోయినాయంటే డేటా లేదు. అసలు మీరు వచ్చినప్పటి నుంచి 16 నెలల్లో మహిళల మీద ఎన్ని అత్యాచారాలు జరిగినాయి అంటే డేటా లేదు. ఎన్ని మటలు జరిగినాయి అంటే డేటా లేదు. ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే డేటా లేదు.
ఈ కొత్తగా ఒక పదం పట్టుకుంటాడు, దాన్ని మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటి, డేటా ఆధారిత